ఇలా ఇరికిస్తున్నారు. పుష్ప గారి మీద చాలా క్రష్ అయిపోయింది. అంటే వయసులో అంతా ముదిరిపోయినా వాళ్ళ ఎనర్జీ బాగుంది. గుడ్ ఈవినింగ్ సౌమ్య గారు. వెరీ గుడ్ ఈవినింగ్. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. చిట్ చాట్ క్వశ్చన్ అని చెప్పి నన్ను చట్ చాట్ చేయకూడదు. కర్ణాటక నుంచి వచ్చిన మీకు తెలుగులో ఛాన్స్ ఎలా వచ్చింది? నేను తెలుగు ఇండస్ట్రీకి శ్రీమంతుడిని సీరియల్ త్రూ వచ్చాను. సీరియల్ హీరోయిన్గా చేస్తున్నప్పుడు సీరియల్ ప్రమోషన్ కోసము ఒక భలే మంచి రోజు అని ఒక 27th ఈటీవీ యానివర్సరీ ప్రోగ్రామ్లో అటెండ్ చేశాను. అక్కడ స్టేజ్ మీద కొంచెం మంచిగా మాట్లాడాను, అందరికీ నచ్చింది, కామెడీగా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది. సో తెలియకుండా లాంగ్వేజ్లో మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది ఈ అమ్మాయి అని గుర్తింపించి నన్ను జబర్దస్త్ యాంకర్గా సడన్గా పెట్టేశారు. ఆ త్రూ నేను నాన్ ఫిక్షన్ లోపల ఎంట్రీ అయ్యాను. సౌమ్య గారు, మీ చైల్డ్హుడ్ క్రష్ ఎవరు? క్రష్ అని నాకు చాలా ఉంది. అందరి పేరు చెప్తే క్రష్ చేసేస్తారు. హృతిక్ రోషన్ మీద చాలా క్రష్ వచ్చింది. కహోనా ప్యారే మూవీ చూసి ఆ బీచ్ దగ్గర వాళ్ళు కహోనా ప్యారే హే సాంగ్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఎలాగైనా చూడాలి అని చాలా ఎక్కువ క్రష్ వచ్చింది. దాని తర్వాత బాహుబలి చూసిన తర్వాత ప్రభాస్ గారి మీద చాలా ఎక్కువ క్రష్ వచ్చింది. శివలింగం ఎత్తుకొని వెళ్ళిపోతే నేను వాళ్ళు టచ్ చేయాలి, ఎలాగైనా ఒకసారి నేను టచ్ చేయాలి అనిపించి, ఎస్పెషల్లీ వాళ్ళ స్లీవ్స్ టచ్ చేయాలి అనిపించింది. చాలా ఎక్కువ క్రష్ చేసుకున్నాను. స్కూల్ డేస్లో చేసిన క్రేజీ థింగ్ ఏంటి? స్కూల్ డేస్లో చాలా క్రేజీ థింగ్ చేశాను. చాలా దెబ్బలు తగిలింది. దాన్ని చేసిన ఒక వర్స్ట్ క్రేజీ థింగ్ ఏంటంటే, నాకు ఈ అబ్బాయిలతో ఆడుకునేది చాలా ఇష్టం. అంటే అబ్బాయిల్ని ఈ బాల్లో కొట్టడం. వాళ్ళు తూర్చండి అని చెప్తారు కన్నడలో. ఆ బాల్ ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్తారో ఆ బాల్ను వాళ్ళని కొడుతూనే ఉంటాను. తర్వాత ఆ డ్రైనేజ్లో అన్ని బాల్ పడిపోతుంది. ఇప్పుడు జస్ట్ ఒక డస్ట్ ఉందంటే మనకి అయ్యో డస్ట్ ఉంది అని చెప్తాము, కానీ ఆ చిన్నప్పుడు డ్రైనేజ్ అంటే అర్థం చేయాలి. డ్రైనేజ్లో బాల్ పడిపోతే దాన్ని తీసుకుని దాన్ని మళ్ళీ కొడతాను, కానీ వాళ్ళు నాకు కొడతారు. అదన్నీ క్రేజీ థింగ్ చేశాను. మళ్ళీ చిన్నప్పుడు నేను ఎప్పుడు చూస్తే బాయ్స్తోనే ఆడుకున్నాను, గర్ల్స్తో ఎస్పెషల్లీ ఆడుకోలేదు. జబర్దస్త్లో యాంకర్గా మీరు కొనసాగట్లేదు అని తెలిసిన క్షణం మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏం లేదు. ఇంతవరకు నాకు అవకాశం ఇచ్చారు. మోర్ దెన్ 1 year పైన నేను పని చేశాను. సో ఇంత మంచిగా గుర్తింపు ఇచ్చారు. ఓకే, కంటిన్యూ అవ్వాలంటే దీని త్రూ వేరే ఏదైనా అవకాశం వస్తుంది, దీన్ని ఒక ప్లాట్ఫామ్గా పెట్టుకుని వేరే ఏదైనా అవకాశం కోసం వెతుకుదామని అనుకున్నాను. సీరియల్స్ అండ్ షోస్లో మేజర్గా మీకు అనిపించిన డిఫరెన్స్ ఏంటి? సీరియల్ అయితే రోజంతా మనం మేకప్లోనే ఉండిపోతాము. తర్వాత హెయిర్ డ్రెస్సింగ్ రోజు ఉంటుంది, హెయిర్స్ అన్నీ ఊడిపోతుంది. షోస్ అలా కాదు. షోస్ ఒక 10 days వన్స్ వీక్లీ వన్స్ ఉంటుంది. అప్పుడు మాత్రం మేకప్ హెయిర్ డ్రెస్సింగ్ చేసుకుంటే అయిపోతుంది. మీ ఫేవరెట్ జడ్జ్ ఇన్ జబర్దస్త్ ఏంటి ఇలా ఇరికిస్తున్నారు? ఫేవరెట్ జడ్జెస్ ఇన్ జబర్దస్త్ అంటే వాళ్ళిద్దరు. నేను ఇన్నప్పుడు ఉండేదే 2 జడ్జెస్, ఒకటి కృష్ణ భగవాన్ గారు, ఒకటి ఇంద్రజ గారు. కృష్ణ భగవాన్ గారు కామెడీలో వాళ్ళ టైమింగ్లో నాకు చాలా నచ్చుతారు. ఇంద్రజ గారు వాళ్ళ హ్యుమానిటీలో, వాళ్ళ జడ్జ్మెంట్లో, అందరిని ఎంకరేజ్ చేసే విధానంలో నచ్చుతారు. ఈ మధ్య మీ ఫోన్లో మీరు బాగా విన్న సాంగ్ ఏంటి? అంటే అన్ని సాంగ్కి ఒక్కొక్క డెప్త్ ఉంది. నేను ఎప్పుడు ఉన్న ఎంటర్టైన్మెంట్ సాంగ్ అంటే గేమ్ చేంజర్ మూవీ నుంచి ఉన్న నానా హాయ్ నానా, ఆ సాంగ్ని చాలా బాగా వింటూనే ఉంటాను. మీరు డేట్కి వెళ్ళాలనుకుంటే ఏ హీరోతో వెళ్తారు? నాకు చాలా మంది హీరోతో వెళ్ళాలి అంటే, డేటింగ్ అంటే కాఫీకి, షాపింగ్కి, బయటికి, సినిమాలకి వెళ్ళాలని ఉంది, కానీ ఎవరు నాతో కాదు. పుష్ప గారి మీద చాలా క్రష్ అయిపోయింది. పుష్ప 2లో వాడు శ్రీవల్లి కోసం చేసే ఆ త్యాగం మొత్తం. తర్వాత మహేష్ గారితో ఒక టైం డేట్కి వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు చాక్లెట్ లాగా ఉన్నారు. ఆన్ స్టేజ్ మీద మీకు బాగా నచ్చిన కో ఆర్టిస్ట్ ఎవరు? హైపర్ ఆది గారు నచ్చుతారు నా కో ఆర్టిస్ట్గా. అంటే వయసులో అంతా ముదిరిపోయినా వాళ్ళ ఎనర్జీ బాగుంది. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మాట్లాడుతూనే ఉంటారు, కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ అంత బాడీ పెట్టుకుని అంత కంటిన్యూస్గా మాట్లాడేది అంత ఈజీ కాదండి. ఎందుకంటే అదని ఒక ఆర్ట్. ఇంకా సీరియస్గా చెప్పాలంటే వాళ్ళు టైమింగ్ చాలా బాగుంది. ఇంకొకటి, వాళ్ళు పంచులు వేస్తారు. కొంతమంది పంచులు మాత్రం వేస్తారు, వాళ్ళు తీసుకోరు. కానీ ఆది గారు అలా కాదు, వాళ్ళు పంచులు వేస్తారు, వాళ్ళు తీసుకుంటారు, కానీ వాళ్ళు చాలా ఈజీగా రిసీవ్ చేసుకుంటారు. దట్స్ గుడ్ థింగ్ ఫ్రమ్ ఆది గారు. ఒక రోజు మీ జీవితంలో మళ్ళీ తిరిగి రావాలి అంటే అది ఏ రోజు? నేను జబర్దస్త్ యాంకర్ అయ్యాను కదా, ఆ రోజు మళ్ళీ రావాలి అని. ఫ్యూచర్లో మీరు ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో సీఎం పిఎం అయితే అవ్వదు, ఇంకా ఏమేమి ఉంది. యాజ్ ఏ నార్మల్ ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే పెడితే దేవుడు నాకు చాలండి. నాకేం ఎక్కువ ఆశలు లేదు, అలాగే తక్కువ వెళ్ళాలి అని లేదు. 4 జనాలకి మంచిగా హెల్ప్ చేసే ఒక కండిషన్లో ఉంటే చాలు. సినిమాలలో మీకంటూ ఒక డ్రీమ్ రోల్ చేయాలని ఉంటుంది, అది ఏ రోల్?
నాకు డ్రీమ్ క్యారెక్టర్ కర్ణాటకలో ఉంటుంది. మీకు తెలియదు అనుకుంటాను. కల్పన అని ఒక ఆర్టిస్ట్, మినుగుతారే కల్పన అని చెప్తారు. వాళ్ళు చాలా బాగా చేశారు. ఒక శరపంజర అను మూవీలో యాక్టింగ్ చాలా సూపర్‌గా చేశారు. తర్వాత అది వదిలేస్తే నాకు సౌందర్య గారు చాలా నచ్చుతారు. సౌందర్య గారు నాగవల్లి క్యారెక్టర్ రీక్రియేషన్ చేద్దాం అని చాలా ఆశలు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత ఈజీ కాదు. వాళ్ళు చేసింది ఆ డాన్సు, యాక్టింగు అంత ఈజీ కాదే కాదది. సో, ఆ క్యారెక్టర్‌ని మళ్ళీ నేను ఇంకొక టైం రీప్లే చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఒక 2 థింగ్స్ చెప్తాము, మీరు ఒకటి చూస్ చేసుకోవాలి. అయ్యో! ఇది చాలా కష్టంగా ఉంది. 2 కావాలి కదా మనకు. ఆహ్, హ్మ్. షూర్. థియేటర్. పానీపూరి. పానీపూరి అయిన తర్వాత మిర్చి బజ్జీ. పెట్సే. హారర్ మూవీస్. బికాజ్ హారర్ మూవీస్ బెటర్ దెన్ లవ్ స్టోరీస్. బికాజ్ లవ్ స్టోరీ ఒక హారర్ ఫిల్మ్‌లా ఉంటుంది. ఒక టంగ్ ట్విస్టర్ 5 టైమ్స్ చెప్పండి. ఎర్ర కాలుకి నల్ల డోర్లు, నల్ల కారుకి ఎర్ర డోర్లు. ఎర్ర కార్లకి నల్ల డోర్లు, నల్ల కార్లకి 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 ఎర్ర డోర్లు.